అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో క్రిప్సీగా బంగాళదుంప చిప్స్, ఆలూ చిప్స్ ఎలా తయారు చేయాలో మీకు తెలియజేస్తాను. ముందుగా మీరు అరకిలో బంగాళదుంపలు, కేజీ ఆయిల్ ప్యాకెట్, కొద్దిగా పటిక, చిప్స్ చెక్కే స్టీల్ తీసుకొని రెడీగా చేసుకోండి. ముందుగా మీరు బంగాళదుంపల్ని శుభ్రంగా నీటిలో కడిగి గుడితో తుడిసి సిద్ధం చేసుకోండి. తర్వాత వాటిని చక్కగా చెక్కి ఒక గిన్నెలో వేసి, ఆ గిన్నెలో పట్టిక అనేది కొద్దిగా వేసి చిటిగా దానిలో నీరు పోసి చక్కగా పట్టిక కరిగేటట్టు చేసి నీళ్లు పోసి దానిలో నానబెట్టండి. సుమారు ఒక 15 నిమిషాలు నానబెట్టండి చెక్కిన బంగాళదుంపలు. తర్వాత మీరు పొయ్యి మీద బాండి పెట్టి నూనె కాకొచ్చిన తర్వాత, నూనె కాక సరిపడా ఉండాలండి. లో ఫ్లేమ్ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు, సరిపడా ఫ్లేమ్లో ఉండాలి. అప్పుడు మీరు కాక చూసుకొని ఆ బంగాళదుంపలను చెక్కేది తీసుకొచ్చి ఈ కళాయి మీద పట్టుకొని డైరెక్ట్గా చెక్కుతూ, మనం చెక్కేది డైరెక్ట్గా నూనెలో పడాలి. అలా చేయండి. అలా చేసిన తర్వాత అవి ఏపుకొని ఒక పళ్ళెంలో పేపర్ వేసుకుని దానిలో ఆరబెట్టండి చక్కగా. మీరు ఏపు అయిపోయింది అనేది చక్కగా అన్ని వైపులా చక్కగా తిరిగేయండి. వేపు అయిపోయిందని మీకు ఎలా తెలుస్తుంది అంటే, మీరు నొక్కి చూడండి ఒకటి దాన్ని. సనకాక మీద సమమైన వాయు వేసుకుని చక్కగా ఏపుకోండి. కరకరలాడే మీకు చిప్స్ రెడీ అవుతున్నాయి. చిప్స్కి ఉప్పు ఎలా అంటే ఒక గ్లాసులో మీరు కొద్దిగా ఉప్పు కలుపుకొని, నీరు కలుపుకొని, ఒక స్పూన్ నీళ్లు నూనెలో వేయాలి. ఆ ఉప్పు అనేది మీకు చిప్స్కు పడుతుంది. తర్వాత కారం అనేది ఒక సీసాలో పోసుకొని దానికి చిన్న బెజ్జాలు 2 పెట్టి, మనం పౌడర్ చేతిలో వేసుకున్నట్టుగా పఫ్ మీద ఆ చిప్స్ మీద చల్లి చక్కగా ఏ స్పూన్తోనో కలుపుకోవాలి. ఇది చిప్స్ రెసిపీ. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు మరిన్ని వీడియోలు చేయడం కోసం మాకు ప్రోత్సాహం అవుతుంది. థ్యాంక్ యూ.